పార్టీలో జోష్న ప్లాన్ తెలుసుకుని సుమిత్ర దగ్గర గుండె పగిలి నిజాన్ని బయటపెట్టిన పారిజాతం. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మా వీడియోను ఒక్క లైక్ చేయండి. ఇక దీప్ అయితే పార్టీకి రావడంతో పారిజాతం అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. రా దీప రా అంటూ ఎంతో ప్రేమగా అయితే పిలుస్తుంది. అప్పుడే ఇక దీప మెడ బోసుగా ఉండడంతో పారిజాతం మెడలో ఉన్న నక్లీస్ అయితే తీసివేస్తుంది దీప మెడలో. అదంతా చూసిన కాంచనకి అనసూయకి ఎవ్వరికి ఏమీ అర్థం కాదు. ఇదేంటి పారిజాతం పిన్ని ఇలా వింతగా ప్రవర్తిస్తుందేంటి, అసలు ఏం జరిగింది అంటూ కాంచన అయితే తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లోపలికైతే దగ్గరుండి ప్రేమగా తీసుకుని వెళ్తుంది పారిజాతం. అది చూసిన జోష్న అయితే ఈ గ్రానీకి ఏమైంది, దీప మీద ఇంత ప్రేమ కురిపిస్తుంది, అసలు ఏం జరిగిందో అంటూ ఆలోచిస్తూ ఉంటుంది జోష్న. ఇంతలో ఇక కాంచన అయితే లోపలికి రాగానే సుమిత్ర అయితే వదిన నువ్వు మళ్ళీ వస్తావని అస్సలు అనుకోలేదు, నన్ను క్షమించు వదిన, నన్ను క్షమించు. ఆ రోజు జోష్న అన్న మాటలు తలుచుకుంటుంటే నాకు చాలా బాధ కలిగింది. నువ్వు మళ్ళీ మమ్మల్ని క్షమిస్తావో లేదో అని నేను చాలా భయపడ్డాను. ఈరోజు నువ్వు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ అనగానే నేను వచ్చింది మీకోసమే వదిన, మీ గురించి ఆలోచించే వచ్చాను, లేకపోతే జోష్న గురించి అయితే అసలు వచ్చుండేదాన్నే కాదు అంటూ కాంచన అయితే అంటూ ఉంటుంది. సర్లే వదిన, ఏదో రకంగా వచ్చావు, నాకు అదే సంతోషం అంటూ ఇక సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పారిజాతం అయితే మీ ఇద్దరూ ఇలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో, వదిన ఆడపడుచు ఇలా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉండగా పారిజాతం నీకేమైంది పారిజాతం, నిన్నటి నుంచి చూస్తున్నాను ఏదో వింతగా ప్రవర్తిస్తున్నావు, ఏదో కొత్తగా కనిపిస్తున్నావు అంటూ సింహనారాయణ అయితే అడుగుతూ ఉండగా అయ్యో నేను కొత్తగా కనిపించడం ఏంటండి, నేను నార్మల్గానే ఉన్నాను, మీరే నన్ను వేరేగా చూస్తున్నట్టున్నారు అంటూ పారిజాతం అయితే అనేసరికి అప్పుడే కార్తీక్ అయితే వస్తాడు. ఏంటి పారు నువ్వు డైలాగులు ఏవో వేస్తున్నట్టున్నావు అంటూ అనగానే నువ్వు ఉండరా బాబు, మధ్యలోకి రాకు, నువ్వు అడిగే ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక అప్పుడే శౌర్య అయితే ఆనందంగా పరిగెడుతూ వెళ్తూ ఉండగా ఇంతలో జోష్ననైతే చూసుకోకుండా గుద్దేసి కింద అయితే పడిపోతుంది శౌర్య. అప్పుడే ఇక పారిజాతం అయితే కంగారుగా శౌర్యనైతే పట్టుకుని దెబ్బ తగిలిందమ్మా, ఏమన్నా తగిలిందా అంటూ కంగారు పడుతూ ఉండగా అది పడింది ఏ రోడ్డు మీదో ఎక్కడి నుంచో కాదు, ఇంట్లోనే కదా, తనకి దెబ్బేమీ తగలదు అంటూ అనగానే ఏంటి గుద్దేసింది కాకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, ముందు సారీ చెప్పు అంటూ జోష్న చెంప అయితే పగలగొడుతుంది పారిజాతం. జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది చూసిన సుమిత్ర దశరథ అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఏంటి పారిజాతం ఏం చేస్తున్నావంటూ సింహనారాయణ అనగానే ముందు మీరు ఆగండి, మీరు చేసిన అతి గారాభం వల్లే ఇది ఇలా తయారైంది, అందరూ నన్ను అంటున్నారు కదా దీన్ని పెంచి నేనే ఇలా తయారు చేశానని, అందుకని నా తప్పు నేను సరిదిద్దుకోవడానికి నేను బుద్ధొచ్చేలా చేస్తున్నాను, మధ్యలో మీరు మాట్లాడకండి, అది నా మనవరాలు కాబట్టి దాన్ని సరిదిద్దే హక్కు కూడా నా మీద ఉంది అంటూ ఇక పారిజాతం అనేసరికి పారిజాతం మాటలు ఎవ్వరికీ కూడా అర్థం కావు. అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంతలో ఇక జోష్ననైతే సారీ చెప్పమనగానే నేను సారీ చెప్పేదే లేదు, ఏమనుకుంటున్నావు నువ్వు, నా చేత సారీ చెప్పించడం ఏంటి అంటూ జోష్న అయితే అడుగుతూ ఉంటుంది. నోరు మూసుకొని ముందు సారీ చెప్తావా, లేకపోతే ఈ చెంప కూడా పగలగొట్టమంటావా, నేను ఎవరికి భయపడను నీకు తెలుసు కదా, ఈ పారిజాతం ఒక్కసారి అనుకుంటే ఇక ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు అంటూ అనగానే అప్పుడేక తప్పనిసరి పరిస్థితిలో జోష్న అయితే ఇక శౌర్యకి సారీ అయితే చెప్తుంది. ఇంతలో ఇక లోపలికి వెళ్ళి ఇప్పుడు నేను సారీ చెప్పాను కానీ తర్వాత పాపం ఆ దీపే ఉండదు అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఫోన్ అయితే చేస్తుంది. నేను చెప్పింది చెప్పినట్టు గుర్తుంది కదా,
ఒక్క గ్లాస్ తాగంగానే ఆ దీప పైలోకానికి పోవాలి. ఆ దీప చచ్చిపోతే తప్ప నాకు ఆ దీప పీడ విరగడవదు. అందరూ ఆ దీపని పొగిడే వాళ్ళే. ఆ దీప చనిపోవలసిందే. నువ్వు తీసుకొచ్చే విషయం ఎలా ఉండాలి అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళినా కానీ తను బ్రతకకూడదు అంటూ జోష్న అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఈ మాటలు అయితే పారిజాతం వినేస్తుంది. అంటే నా మనవరాల్ని చంపేయాలని చూస్తుందా? నా మనవరాలు ప్రాణాలు తీసేయాలని చూస్తుందా? ఇంతకాలం అంటే దీప ఒక పని మనిషి అని నేను దాన్ని ఎంతో చులకనగా చూసేదాన్ని. కానీ అది ఇప్పుడు నా మనవరాలని తెలిసిన తర్వాత దాన్ని కాపాడుకోవడం నా బాధ్యత అంటూ ఇక పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ ఉండంగానే జ్యూస్ గ్లాసులు అయితే తీసుకుని వస్తుంది జోష్న. అప్పుడు ఇక తన చేత్తోనే దీపకి జ్యూస్ గ్లాస్ ఇవ్వంగానే పారిజాతం అయితే ఆ జ్యూస్ గ్లాస్ తీసుకుని నువ్వు ఆగు దీప, పాపం జోష్న ఎంతో శ్రమపడి అందరికీ జ్యూస్ తెచ్చింది కానీ తనకి తెచ్చుకోలేదు కదా. అమ్మా జోష్న, ఈ జ్యూస్ నువ్వే తాగమ్మా, నేను దీపకి ఇస్తానులే అంటూ పారిజాతం అనంగానే అదేంటి, తను నేను పిలిచిన గెస్ట్, తనకివ్వకుండా నేను ఎలా తాగుతాను, తనకి ఇవ్వాలి అంటూ అనంగానే అరే నేను చెప్తున్నాను కదమ్మా, తనకి నేను తీసుకొచ్చిస్తాను, ముందు నువ్వు నా కోసం ఈ జ్యూస్ తాగు అంటూ బలవంతంగా పారిజాతం అయితే పట్టించబోతూ ఉండగా ఆ జ్యూస్ గ్లాస్ని అయితే కిందకి కొట్టేస్తుంది జోష్న. ఏ భయపడ్డావా? జ్యూస్ గ్లాస్ ఎందుకు కిందకి కొట్టావు? నువ్వు తాగితే వెంటనే చస్తాననే కదా భయం వేసి ఆ జ్యూస్ గ్లాస్ కింద పడేశావు. మరి దీప ప్రాణాలు అలాంటివి కాదా? దీపని చంపాలని దాంట్లో పాయిజన్ కలిపిందే కాకుండా నీ వరకు ఒత్తుల్లోకి భయపడ్డావా అంటూ అడుగుతూ ఉండగా ఆ మాటలకి అందరూ షాక్ అవుతారు. ఇక దశరథ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి పిన్ని నువ్వు అనేది అంటూ అనంగానే అవును దశరథ, దీపని చంపాలని ఆ గ్లాస్లో విషం కలిపింది, అది చూశాను కాబట్టి ఆ గ్లాస్లో ఉన్న జ్యూస్ జోష్నని తాగమని చెప్పాను. తన వరకు వచ్చేసరికి భయం వేసినట్టుంది, ఆ జ్యూస్ గ్లాస్ కింద పడేసింది అంటూ అనంగానే ఏంటి జోష్న ఇదంతా అంటూ సుమిత్ర అయితే అడుగుతూ ఉంటుంది. నాకు దీప్ అంటే ఇష్టం లేదు మమ్మీ, తనని మీ అందరూ పొగడడం నాకు నచ్చలేదు. అయినా నా తండ్రిని చంపాలని చూసిన ఈ దీప బ్రతకడానికి వీల్లేదు, అందుకనే చంపేయాలి అనుకున్నాను అంటూ ఇక జోష్న అయితే మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక జోష్న చెంప అయితే పగలగొడుతుంది పారిజాతం. సుమిత్ర, నన్ను క్షమించు సుమిత్ర, ఇన్ని రోజులు నీ దగ్గర ఒక విషయాన్ని దాచాను, ఇంతవరకు వచ్చిన తర్వాత ఆ విషయాన్ని బయట పెట్టకపోతే నాదే తప్పు అవుతుంది. నిజానికి దశరథని చంపాలని చూసింది దీప కాదు, జోష్నే వేరొకడికి డబ్బులు ఇచ్చి దశరథని చంపి ఆ నింద దీప మీద వెయ్యాలని చూసింది. అది కుదరకపోయేసరికి ఈరోజు నీ ముందు నటించేస్తుంది. తనే ఈ పని చేసింది అనడానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి సుమిత్ర. ఇంట్లో జరిగిన ప్రతి పనికి కూడా జోష్నే కారణం. ఇంతవరకు జరిగిన అన్ని గొడవలకి జోష్నే కారణం. అంతేకాదు, మొన్న నీకు ఆపరేషన్ జరిగేటప్పుడు ఈ బుడ్డదాన్ని కిడ్నాప్ చేయించింది కూడా జోష్నే. శౌర్యని దాచిపెట్టి కార్తిక్ని ముప్పు తిప్పులు పెట్టింది, అలాగే దీపని కూడా చాలా ఇబ్బందులు పెట్టింది అంటూ ఇక జోష్న గురించి అన్ని విషయాలు బయట పెట్టేస్తుంది పారిజాతం. ఇక జోష్న నిజస్వరూపం తెలుసుకున్న సుమిత్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నిన్ను నేను క్షమించలేను, నువ్వు ఇంత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు. నువ్వు నా కన్న కూతురివి అయి ఉండొచ్చు, కానీ ఇంత నీచానికి దిగజారిపోతే నేను ఎలా క్షమిస్తానో, నిన్ను ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదు అంటూ సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. నన్ను క్షమించు మమ్మీ, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను అంటూ జోష్న అనగానే లేదు జోష్న, నీకిచ్చిన అవకాశాలన్నీ అయిపోయాయి, ఇక నిన్ను క్షమించేదే లేదు అంటూ దశరథ కూడా చెప్తూ ఉంటాడు. చూడు, ఇంకొకసారి గనుక దీప జోలికి రావాలని చూసినా, సౌటికి ఏదైనా హాని కలిగించాలని చూసినా ఈ పారిజాతం ఊరుకోదు చెప్తున్నాను. వీళ్ళ జోలికి వెళ్ళాలి అంటే ఈ పారిజాతాన్ని దాటి వెళ్ళాలి, అది గుర్తుపెట్టుకో అంటూ జోష్నకి పారిజాతం అయితే ఊహించిన షాక్ అయితే ఇస్తుంది.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.